జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని మనము 26 దైవిక లక్షణాలు అలవర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోలు చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో ఆ టాపిక్ ఏంటంటే అవిద్య అదే అజ్ఞానము. ఈ అవిద్య అజ్ఞానం వలన ఆత్మకు కర్మబంధంలో చిక్కుకునే అశక్తత ఏర్పడుతుంది. అది ఎలా అనేది మనం తెలుసుకుందాం. అవిద్య ఆత్మను అజ్ఞానంలో నెట్టివేస్తుంది అనేది అర్థము. ఆ విషయంలో మాట్లాడుకుందామండి. అవిద్య అనేది అజ్ఞానం, లేకపోతే కర్మబంధం ఉండదు. అవిద్య లేకపోతే కర్మబంధం ఉండదు. అవిద్యే నేనే కర్త, నేనే భోక్త అనే తప్పు భావాన్ని కలిగించి దానివల్లే కర్మలు పుట్టి జీవుడిని సంసార చక్రంలో బంధిస్తాయి. అవిద్య ఏమి చేస్తుంది? అవిద్య అంటే సమాచారం లేని స్థితి కాదు. నిజమైన ఆత్మ అనాత్మ భేదాన్ని తప్పుగా గ్రహించడం. నాదే నాదే, నేను, ఇతరులు, సుఖం దుఃఖం వంటి ద్వంద్వ దర్శనమే ఈ అవిద్య వల్ల నిత్య అకర్త ఆత్మనే నేను అన్న సత్యం మర్చిపోయి శరీర మనస్సే నేను అని అనుభవిస్తాము. ఇక్కడ నుంచే కర్తృత్వ భావం మొదలవుతుంది. అవిద్య కర్తృత్వం, కర్మ అవిద్యతో అహంకారం పెరిగి ఇది నాకు కావాలి, ఇది వద్దు అనే రాగ ద్వేషాలు వస్తాయి. ఇవే సంకల్ప వాసనల రూపంలో కర్మలకు ప్రేరణ అవుతాయి. గీతాలో వేదాంత వాక్యాలు స్పష్టంగా చెబుతున్నదేమిటంటే కర్మ అంటే బయట జరిగిన చర్య కాదు, నేనే కర్త అనే భావంతో చేసిన చర్యే బంధనాన్ని కలిగించే కర్మ. కర్మబంధనం మరింత అవిద్య. అవిద్యతో చేసిన కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామి అనే 3 రకాలుగా సూక్ష్మంగా చిత్తంలో నిలిచి పుణ్య పాప ఫలితాల రూపంలో అనేక జన్మల్ని తెస్తాయి. ఇదే కర్మబంధం. కొత్త జన్మల్లో మళ్ళీ అదే అహంకారం, రాగద్వేషాలతో కొత్త కర్మలు పుడతాయి. ఇలా అవిద్య కర్మ మళ్ళీ అవిద్యను బలపరుస్తూ సంసార చక్రంలో తిరుగుతుంది. ఈ చక్రం ఎలా తెగుతుంది? వేదాంతం ప్రకారం కర్మలతో అవిద్య నశించదు. అవిద్యను చెదరగొట్టేది ఆత్మజ్ఞానం మాత్రమే. నేను అకర్త, అభోక్త, ఆత్మనే, కర్మఫలాలు ప్రకృతి స్థాయిలోనే అన్న స్పష్టమైన దర్శనం జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రారబ్ధ కర్మ ఫలితాలు శారీర స్థాయిలో కొనసాగిన కర్తృత్వ, భోక్తృత్వ స్వాభిమానం లేకపోవడంతో అవి బంధనంగా పనిచేయవు. ఇదే అవిద్య కర్మచక్రం చెదిరిన విముక్త స్థితి. అవిద్య అస్తిత్వాన్ని నాశనం చేయదు, ఉన్న నిజాన్ని తప్పుగా చూపిస్తుంది. వేదాంత భాషలో ఇది నిర్వశేష బ్రహ్మ అస్తిత్వాన్ని కనిపించనివ్వకుండా ముసుగు వేసి దాని మీద ప్రపంచం, జీవుడు, ఇతరుడు అనే కల్పితాన్ని ఎక్కించడం అనే తప్పు దర్శనం ఇస్తుంది. అవిద్య యొక్క 2 పనులు అద్వైతం. అవిద్య లేదా మాయ శక్తిని 2 రూపాలుగా చెబుతుంది. ఆవరణ శక్తి నిజమైన బ్రహ్మ స్వరూపాన్ని కప్పిపెట్టి కనిపించనివ్వడం విక్షేప శక్తి. ఆ కప్పిన అస్తిత్వం మీద ప్రపంచం, జీవం, ఈశ్వరుడు అనే నానాతత్వాన్ని ప్రక్షేపించడం ఫలితంగా ఒకటే బ్రహ్మనే సత్యం అనే అస్తిత్వం మన అనుభవంలో నేను, నువ్వు, లోకం, వస్తువు, సుఖం, దుఃఖం అనే విభిన్న అస్తిత్వాలుగా విరిగిపోయేటట్లుగా కనిపిస్తుంది. ఆ గ్రహణం, ఇతర గ్రహణం అద్వైత గ్రంథాలు అవిద్యను అగ్రహణం, ఇతర గ్రహణంగా వివరిస్తాయి. ముందుగా బ్రహ్మ ఆత్మ నిజ స్వరూపాన్ని సరిగ్గా గ్రహించకపోవడం, తర్వాత దాని స్థానంలో
ఇతరమైనది శరీర మనస్సు ప్రపంచంని నిజంగానే గ్రహించకపోవడం, ఇది సరిగ్గా గుర్తించకపోవడంతో అదే చోట పాము ఉందని భావించడం అన్న ప్రసిద్ధ ఉపమానంతో చెప్పబడుతుంది. రప్పు బ్రహ్మ ఉన్న గుర్తింపు తప్పు కావడం వల్ల పాము జగత్ జీవ భావన కనిపిస్తుంది. అసలైన అస్తిత్వం ఎలా అసలైన అస్తిత్వం ఎలా మిస్పాదిస్తుంది? బ్రహ్మ అస్తిత్వం స్వరూపంగా సచ్చిత్ ఆనందం, అవిద్య దానిని దాచిపెట్టి ఆ ప్రకాశంలోనే పేరులు, రూపాలు, ప్రపంచాన్ని స్వతంత్ర అస్తిత్వం అన్నట్లుగా చూపిస్తుంది. వాస్తవంలో అస్తిత్వం ఒకటే బ్రహ్మగా, కానీ అవిద్య వల్ల ఆ ఒకటే అస్తిత్వం నేను, శరీరం, నాకు, సమస్య, నా కర్మ, నా భయం అనే పరిమిత భిన్న అసురక్షిత అస్తిత్వాలుగా అనుభవం అవుతుంది. ఉపదేశ పద్ధతి, ఆద్యారోప అపవాద ఉపనిషత్తులు కూడా మొదట సృష్టి, జీవ, లోకం అన్నవి నిజంగానే ఉన్నట్లు మాట్లాడి తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అంటూ ఆ భిన్న అస్తిత్వాన్ని ఉపసంహరిస్తాయి. దీనినే అధ్యారోప అపవాద పద్ధతి అంటారు. ఈ విధానం ద్వారా శిష్యుని మనసులో ఉన్న అవిద్య సృష్టించిన భేద దర్శనాన్ని నిశిత విచారంతో చెదరగొట్టి అస్తిత్వం ఒకటే, భేదం కేవలం దృష్టిలోనే అనే సాక్షాత్కారానికి తీసుకువెళ్తుంది. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. జై గురుదేవదత్త. ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.